అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు చేబిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు ఆనంద సిద్ధిరస్తున్నాను. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా చాలా బాగున్నాను. గురుగారు, ఇప్పుడు మన శివరాత్రి అనేది దగ్గర పడుతుంది. అసలు శివరాత్రి అని అంటేనే మొత్తం కంప్లీట్‌గా ఒక రోజు మొత్తం శివారాధనలు, అలాగే ఆయన నామస్మరాలు, ఒక పక్క ఉపవాసాలు, ఇంకో పక్క జాగారాలు, ఇట్లా మొత్తం శివారాధనలతోనే ఉంటారు. అసలు శివరాత్రి అంటే ఏంటి? అసలు మెయిన్‌గా శివరాత్రి ఈ సంవత్సరం ఏ రోజు పడింది? రైట్. మనకి శివరాత్రి అనేది ఏంటంటే భగవంతునితో మనము మమేకం అవ్వడం. శివరాత్రి అంటేనే భగవంతునితో మమేకం అంటే ఆయనతో కలిసిపోవడం. అవును. దాన్ని మనకి చాలామంది ఉపవాసం అంటుంటారు. ఇందాక మీరు మాటల్లో అన్నారు ఉపవాసం అన్నారు కదా. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, భగవంతునితో ఉండడం. అవును. నక్తము అంటే ఏమి తినకుండా ఉండడం అనేది నిరాహారమే మనకి చేసేది. అంటే ఏమి తినకుండా ఉండడం దాని పేరు నక్తము లేదా నిరాహారం. అవును. ఉపవాసం అంతా దానికి ఉపవాసం దగ్గరికి వెళ్ళి వచ్చారు. అంటే ఇక దేవుడి దగ్గర ఉంటాం కాబట్టి దేవుడితో ఉంటాం కాబట్టి తినకుండా ఉండాలనే జ్ఞానంతో ఉపవాసం అన్నటువంటి పేరు పెట్టుకొని అందరిగా నిరాహార దీక్షలు ఉపవాసాలు అని చెప్పడం మొదలెట్టారు. కానీ దాని పేరు నక్తం. సరే, ఇప్పుడు మీకు అడిగిన ప్రశ్న మనకి ఎప్పుడు వస్తుంది మహాశివరాత్రి అనే విషయంలో మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ పక్షం. అంటే మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మన తిథులన్నీ కూడా ఒక మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఒక మంచి సమీకరణాలు లెక్కలు ఉంటాయి. అంటే వాతావరణ మార్పుతో సంబంధమైనటువంటివి మనకి ఈ యొక్క పండుగలన్నీ కూడా, ప్రతి పండుగ కూడా. ఇప్పుడు మీకు చాలామంది విని ఉంటారు, ఈ చలికాలం మొత్తం శివశివ అనుకుంటూ చలి వెళ్ళిపోతుంది అని మాట మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అంటే శివశివ అనుకుంటూ చలి వెళ్ళిపోతుంది, ఇక మనకి ఎండ స్టార్ట్ అయిద్దిరా అంటారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఒక మాసము అంటే మాఘమాసంలో నుంచి మనం చలికాలంలో నుంచి ఎండాకాలంలోకి అడుగు పెట్టేటువంటి సమయం అది. ఈ కాలం మార్పే మనకి ప్రతి పండగ. ఇక్కడ నుంచి మన కాలం మారుతుంది. మనకి సంక్రాంతి నుంచి ఎలాగైతే మనము సంక్రమణం స్టార్ట్ అయింది, ఉత్తరాయణం వచ్చిందో, ఉత్తరాయణం తర్వాత వచ్చినటువంటి పండుగలు, తర్వాత మహాశివరాత్రి, తర్వాత వచ్చినటువంటి ఉగాది, ఇవన్నీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి వాతావరణాన్ని మార్పు సూచిస్తూ భౌగోళికమైనటువంటి ఉనికిని చాటి చెప్పే ప్రయత్నం. ఇంత లోపల నీకు కూడా అర్థం ఉంటుంది, అంటే పర్ఫెక్ట్ మీనింగ్ ఉంటుంది. మరి ఎండాకాలంలో మనకి హోళికా పూర్ణిమ వస్తుంది, హోళికా దహనం వస్తుంది, దానికి ఒక విశిష్టత ఉంది. ఉగాదికి ఒక విశిష్టత ఉంది. ఉగాది వసంత ఋతువులోకి ఎంటర్ అవుతున్నాం మనం. అటువంటి అంటే ప్రతి పండగ ఒక విశిష్టమైనటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది. అందులో అత్యంత ముఖ్యమైనది మాఘమాసంలో వచ్చేటువంటి మనకి ఈ యొక్క మహాశివరాత్రి. అంటే మహాశివరాత్రి ఎప్పుడు మనం చేయాలి? చాలామందికి డౌట్, ఎప్పుడు జరుగుతుంది మహాశివరాత్రి అంటే ఏ రోజైతే మీకు చతుర్దశి అంటే అమావాస్య ముందు చతుర్దశి ఉంటుంది మీకు. ఈ అమావాస్య ముందు చతుర్దశి మనకి అర్ధరాత్రి ఉండాలి. అంటే మిడ్ నైట్ ఎగ్జాక్ట్లీ అర్ధరాత్రి, నిషిధి రాత్రిలో మనకి చతుర్దశి ఉండాలి. ఇది బహుళ చతుర్దశి. ఈ పడుచు ఎప్పుడైతే ఉంటుందో అర్ధరాత్రి, ఆ రోజున మనకి మాస శివరాత్రి కానీ, మాఘమాసంలో వచ్చేసరికి మనకి మహాశివరాత్రి అవుతుంది. అంటే ప్రతి మాసంలో ఇదే చతుర్దశి అర్ధరాత్రి ఉన్నది మాస శివరాత్రి, ప్రతి మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి. ఇక్కడ ఈ మాఘమాసంలో వచ్చేది మాత్రం లింగోద్భవ సమయం. అంటే మహాశివరాత్రి రోజునే అర్ధరాత్రి పూట ఆ యొక్క లింగోద్భవం జరిగిందన్న విషయం. సో మనకి చాలా మందికి తెలుసో తెలియదో, మనకి ఎక్కడ జరిగింది ఈ యొక్క నేను ఎక్కువ అసలు లింగోద్భవం ఎక్కడ జరిగింది, అసలు అక్కడ స్వామివారి యొక్క ఉనికి ఎక్కడ కనబడిందంటే ఉజ్జయినిలో. అందుకే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు యొక్క స్థానంలో మనం అభిషేకం చేసుకున్న, ఆ స్వామిని దర్శించుకున్న, సాక్షాత్తుగా విష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరు పోట్లాడుకొని అంటే ఒక పోటీ పడి అక్కడ శివుని లింగోద్భవాన్ని చూశారు వాళ్ళు. అంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు, నేను బ్రహ్మగారు విష్ణు ఇద్దరు కూడా, నేను గొప్పోడు ఇద్దరు కొట్టుకుంటున్నారు. అంటే మధ్యలో వచ్చేసి శివుడి దగ్గరికి వెళ్తారు. నాయన మరి మా ఇద్దరిట్లో ఎవరు గొప్ప వాళ్ళు అంటే, పర్వాలేదు ఎవరైనా సరే, నా ఆది అంతము అంటే నా యొక్క రూపం యొక్క ఆదిని అంతాన్ని ఎవరైతే చూసుకొని ముందు వస్తారో వాళ్ళు గొప్పవాళ్ళని చెప్తారు. ఇద్దరు బ్రహ్మగారు ఒకవైపు పాతాళంలోకి, విష్ణుమూర్తి గారు అంతరిక్షంలోకి వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క శివస్వరూపం లింగ స్వరూపాన్ని కనుక్కోలేకపోతారు, దొరకదు వాళ్ళకి. తర్వాత మళ్ళీ వచ్చేసి ఉజ్జయిని దగ్గరికి వచ్చేసరికి స్వామి మాకు అసలు ఆది అంతం కనబట్లేదు అన్నప్పుడు ఆయన అక్కడ స్థానం అంటే అక్కడ శివలింగంలో దర్శనం ఇస్తాడు. ఓహో, ఇది నీ స్వరూపం స్వామి, నేను ఎక్కడా దొరికించుకోలేము అన్నప్పుడు భక్తితో మాత్రమే కొలవగలిగేటువంటి శక్తి ఉందని అక్కడ ఆయన ఉజ్జయిని మహాకాలుడిగా ఆయన జ్యోతిర్లింగంగా ఆయన ఆవిర్భవించాడు. కాబట్టి ఎక్కడైతే మనం ఇటువంటి జ్యోతిర్లింగాల స్థానాల్లో కానివ్వండి, లేదా ఇంకెక్కడైనా సరే మనకి ప్రతిష్టాపన అయినటువంటి దేవాలయంలో కానీ మనకి అభిషేకం చేసుకున్న విశేష ఫలితం. కాబట్టి ఈ సంవత్సరంలో మనకి 26/2/2025 రోజున బుధవారం రోజు మనకి మహాశివరాత్రి జరుగుతోంది. సో కాబట్టి ఆ మహాశివరాత్రి పండగ బ్రహ్మాండంగా మనం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక విధానం ఉంటుంది. కొంతమంది మధ్య చెప్తూ ఉంటారు, అంటే కొంతమంది విష్ణు భక్తులు ఉన్నారు,
మఠాధిపతులు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళే. అవును. వాళ్ళు శివుడు మనకి అక్కడ రామేశ్వరంలో శివుడేమి అసలు రాముడు శివాలయం ప్రతిష్ఠించలేదు, రాముడు శివలింగం చేయలేదని చెప్తున్నారు. మరి వాళ్ళందరికీ ఒక విషయం ఏంటంటే ఈ సందర్భాలు చెప్పాలి మనం. బాబు, విష్ణు భక్తులకి శివుడు అనేవాడు నెగిటివ్ ఏం కనబడు, శివభక్తులకి విష్ణువు నెగిటివ్ కనబడు. అక్కడ మనకి రోజు మార్చు సంధ్యావందనంలో కూడా ఒక మంత్రం ఉంది. శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే విష్ణుశ్చౌర్దేవం విష్ణు శివశ్చౌర్దేవం విష్ణు శివ. అంటే విష్ణు ఉదయంలో శివుడు, శివుని ఉదయంలో ఉంటారు, వాళ్ళిద్దరికీ భేదం లేదు. అటువంటి భేదం లేనటువంటి మీరెందుకు ఈ విధంగా కొట్టుకుంటున్న విషయాన్ని మరి ఆ యొక్క అయ్యంగారులు ఎవరైతే ఉన్నారో విష్ణు భక్తులు అన్నవారు మరి వాళ్ళ ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది పద్మపురాణంలోనూ విష్ణు పురాణంలో కూడా ఉంది. రాముడు ప్రత్యక్షంగా అక్కడ సైకతలింగ ప్రతిష్టాపన జరిగింది, సీతమ్మ వారి అనేది పురాణంలో ఉంది. మరి ఈ విషయాన్ని అంటే మీకు అప్రస్తుతమైన మన భక్తులకి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇటువంటివి కొద్దిగా జనాల్లో సనాతన ధర్మం వైపు నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి శివుడు కేశవుడు ఇద్దరు ఒకటే, ఇద్దరిని పూజించాల్సిన అమృతమైనటువంటి తత్తుల్యం మన దగ్గర ఉండాలి. రెండవది అటువంటి విశేషమే మాఘమాసంలో విష్ణు స్మరణ చేస్తూ మహాశివరాత్రి రోజున శివుడికి పూజించాలి. అందుకు చెప్పాల్సి వచ్చింది విషయం. నేను మాఘమాసం మొత్తం కూడా ఉదయకాలంలో నారాయణ నామస్మరణ చేసుకుంటూ సూర్యోదయ సమయంలో స్నానం చేయాలి. కార్తీక మాసంలో మీరు తప్పకుండా శివుని స్మరణ చేసుకుంటూ కార్తీక స్నానాలు చేస్తారు. ఇక్కడ నారాయణ మంత్ర స్మరణ చేసుకుంటూ విష్ణు భక్తులై ఆయనకు విష్ణు చిత్తులై మీరు తప్పకుండా స్నానం ఆచరించాలి. మాఘ స్నానం, మాఘమాసంలో స్నానానికి అంత విశిష్టత ఉంటుంది. కార్తీక మాసం యొక్క విశిష్టత ఎంత ఉంటుందో మాఘమాసంలో వచ్చేటువంటి స్నానానికి కూడా అంతటి విశిష్టత ఉంటుంది. కాబట్టి ఇక్కడ నారాయణ మంత్రం చదువుకోవాలి. మహాశివరాత్రి అంటే మనకి ఎండింగ్లో విశేషమైనటువంటి మహాశివ రోజున శివుని అభిషేకంగా చేయాలి. మనం కార్తీక మాసంలో ఏకాదశికి ఉన్నంత బలం ఇంకేకాదశికి లేదు. చూడండి ఎంత విశేషం చూడండి. వాళ్ళకి లేని భేదం, ఆ దేవుడికి లేని భేదం మనం కల్పించుకుంటూ నువ్వు శివుడు అక్కడ ప్రతిష్ఠించలేదు, రాముడు ఇక్కడ పెట్టలేదు అని అనవసరమైనటువంటి ప్రగల్భాలు పలికేటువంటి ప్రయత్నం చేయకూడదు. ధర్మాన్ని విడదీసే ప్రయత్నం చేయకండి. అది మనలో కూడా ఐక్యతాభావం దెబ్బతింటుందని నా అభిప్రాయం. మన ఛానల్ ద్వారా చెప్తున్నాను అంతవరకు. సరే, మీరు అడిగిన ప్రశ్న ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజు మనకి మహాశివరాత్రి పర్వదినంగా చెప్పబడుతోంది. అవును గురుగారు, ఇప్పుడు చూసుకుంటే శివుడు అంటేనే అభిషేక ప్రియుడు. మరి అలాంటిది ఏ ఏ వస్తువులతో ఆయన్ని అభిషేకం చేయాలి ఈ రోజున? మంచి ప్రశ్న. అంటే ఒకటి భక్త సులభుడు, భక్త రక్షకుడు, అలాగే భోళాశంకరుడు అంటే ఆయనకు నువ్వు ఏ పదార్థాలతో అభిషేకం చేయకపోయినా పర్లేదు. కాసేపు దోషిట్లో నీళ్లు తీసుకొచ్చేసి ఆయన మీద పోసి ఆ పక్కన ఉన్నటువంటి బిళ్ళదలను తీసుకొని ఆయన ఎత్తున పెడితే చాలు. పక్కన ఉన్నటువంటి శ్మశానంలో వెళ్ళి విభూతి తీసుకొని ఆయన వేస్తే చాలు. ఏమన్నాడు ఆయన? దానికే సంతోషపడతాడు చాలా. అందుకే ఆయన పేరు భోళాశంకరుడు. భక్తుడిని సదా తన పక్క నుండి, అంటే అతను పక్క నుండి కాపాడే లక్షణం శివుడికి మాత్రమే ఉంది. విష్ణుమూర్తిని నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, గొప్పోడివి అని ఎక్కువ మంత్రాలు చెప్తూ ఆయనకు అలంకారం చేస్తే గానీ ఆయన మన వైపు ఎక్కువ కరుణ చూపించాడు. ఆయన కరుణ ఎట్లుంటది? ఇక ఆపాదమస్తకం మనల్ని ఎప్పుడు అంటి పెట్టుకుని ఉంటాడు. శివుడు ఏంటి? నువ్వు భక్త సులభుడు, ఎప్పుడైనా సరే వింటూ ఉంటాడు. కానీ ఆ క్షణంలో వెళ్ళిపోతాడు ఆయన, నీకు ఆ పని చేసి వెళ్ళిపోతాడు ఆయన. విష్ణుమూర్తి కష్టంగా మన దగ్గరికి వస్తాడు, వచ్చినంత వరకు మనతో పాటు ఉంటాడు. శివుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, ఎక్కువసేపు మనతో ఉంటాడు, వెంటనే వెళ్ళిపోతాడు. ఆయన ఎక్కువసేపు ఉంటే యముడు మనతో ఉంటాడు. అది అందుకే ఆయన ప్రళయకారకుడు. ఆయన ఎక్కువ భరించలేం కూడా. ఆయన ఎంతవరకు మునిపోయి అంతవరకు పూజించి పెట్టుకోవాలి తప్ప ఆయన, ఎందుకంటే ఆయన మన యొక్క అంశాన్ని తీసేసిన శక్తి ఆయనకే ఉంది. కాబట్టి ప్రళయకారకుడు ఆయన. కాబట్టి ఆయన మంచిగా పూజించి ఆయన నమస్కారం, ఉద్వాసం చెప్పి నమస్కారం దేవుడు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తే సరిపోతుంది మనం. కాబట్టి మనకి ఈ యొక్క పర్వదినం రోజున, అంటే 26వ తేదీ పర్వదినం రోజున ఏ పదార్థాలతో అభిషేకం చేస్తుంటే పంచామృతంలో తీసుకోవచ్చు, నీటితో అభిషేకం చేయవచ్చు, భస్మాభిషేకం చేయవచ్చు, ఫలోదక స్నానం చేయవచ్చు, అంటే అన్ని రకాల పళ్ళ రసాలతో అభిషేకం చేయవచ్చు. ఇక్కడ మీరందరూ కూడా భక్తులకు మన ఛానల్ ద్వారా విన్నపం ఏంటంటే, మీరు టెట్రా ప్యాకెట్లో ఉన్నటువంటి పదార్థాలు తీసుకొచ్చి శివలింగం మీద పోస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. అవి ఎట్టి పరిస్థితుల్లో టెట్రా ప్యాకెట్లో ఉన్నటువంటివి కానీ, ప్యాకింగ్ అయినటువంటి పళ్ళరసాలు కానీ, పాలు కానీ మీరు అలా పోయడం వల్ల దాంట్లో కెమికల్ మిక్స్ అయ్యేటువంటి పదార్థాలు. ఒక పదార్థం నిలువ ఉండాలంటే ఖచ్చితంగా దాంట్లో ఇంకోటి మిక్స్ అవ్వాల్సిందే. అలాంటి కెమికల్తో మిక్స్ అయిన పదార్థం తీసుకెళ్ళి శివలింగం మీద పోస్తే 10 ఏళ్లకో 20 ఏళ్లకో శివలింగం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. శుద్ధిగా ఉండే పాలు, మనం ప్రత్యక్షంగా తీసుకునే పాలు, పిదికిన పాలు, ఆవు పాలు, అవి తీసుకొచ్చి పోయడం మనం మంచిది. ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయండి అన్నప్పుడు దానికి మనం ఏం చేయాలి? సమాధానం చెప్పలేము. సరే, పాలు ఎలాగో పోస్తున్నారు పర్వాలేదు, కనీసం పళ్ళ రసాలైనా మీకు దొరుకుతాయిగా. ద్రాక్ష పళ్ళు దొరుకుతాయి, చెరుకు రసం దొరుకుతుంది, బత్తాయి పళ్ళు దొరుకుతాయి, మీకు యాపిల్ దొరుకుతాయి, దానిమ్మ దొరుకుతుంది. సో ఆ పదార్థం తెచ్చుకొని మరి శ్రద్ధగా మనం వాటిని గ్రైండర్ బట్టి రసం తయారు చేసుకోలేమా? అటువంటి పళ్ళ రసాలతో కూడా మనం అభిషేకం చేసే ప్రయత్నం చేయవచ్చు. ఈ రోజున మనకి ఏకాదశి రుద్రాభిషేకం, అంటే 11 సార్లు నమక చమక పారాయణం,
అంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇవి రుద్రునికి ఇష్టమైనటువంటి నామాలు. అసలు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అర్థం వేరుగా ఉంటుంది. మనకి ఆ సమయం లేదు కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం. కానీ ఇటువంటి నమ్మక మంత్రాలతో చమకం అని 2 మంత్రాలు ఉంటాయి, ఆయనకి 2 అనువాకాలు ఉంటాయి. వాటితో అంటే 2 భాగాలు, నమ్మకం అనేటువంటి ఒక భాగం, చమక భాగంతో ఆయనకి అభిషేకం చేస్తున్నప్పుడు ఆయన ఎంతో సంతోషపడతాడు. సో కాబట్టి రుద్రాక్ష జలంతో, ఇప్పుడు బంగారం ఉంగరం కూడా నీళ్ళలో వేసి ఆ బంగారం జలంతో, వెండి వేసి వెండి నీళ్ళతోను, రుద్రాక్ష నీళ్ళతోను, అంటే నువ్వు ఏ పదార్థంతో ఎలా చేసుకోవడం అనవసరం. నూనెతో చేసుకోవచ్చు, భస్మంతో చేసుకోవచ్చు, గంధంతో చేసుకోవచ్చు. కాబట్టి ఏ రకంగా అభిషేకం చేసుకోవడం ఆ రోజు నీకు విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని కలిగిస్తుంది. శక్తి ఉన్నవారు ఇంటిలోనే పార్థివ లింగంతో చేసుకోవాలి. అంటే మనకు మట్టి లింగంతో తయారు చేసుకొని, పుట్టమన్నుతో లింగం తయారు చేసుకొని పార్థివ లింగానికి అభిషేకం చేస్తే సువర్ణ లింగానికంటే కూడా అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికి 100 రెట్ల ఫలితం సైకత లింగానికి, అంటే ఈ లింగానికి వస్తుంది. కారణం సీతాదేవి యొక్క అనుగ్రహంతో మనం ఆ సైకత లింగం చేసుకొని మట్టి లింగంకి పూజిస్తే సాక్షాత్తుగా మనకి అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగాలు కలుగుతాయి. అది చెప్పబడింది అనమాట. కాబట్టి ఆ రోజున ఈ పదార్థాలతో చేసుకోవచ్చును. స్వామివారికి ఇది కాదని కాదు, అంటే మనసు ప్రధానంగా చేసుకోవాలి. భక్తి ప్రధానంగా ఆయనకి ఎంత అభిషేకం చేయగలుగుతుంది. కానీ తప్పనిసరిగా మీరు ఆ రోజున విభూతి, బిల్వం 2 స్వామివారి మీద పెట్టాల్సిందే. కాస్త విభూతి ఆయన లింగం మీద పెట్టేసి కాసింత కొద్ది బిల్వదళం అని పెడితే చాలా ప్రసన్నులు అవుతాడు శివుడు. అవును.